ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఈ పార్సిల్ ఈ లెటర్ నీకేమని చెప్పింది. రే పవిత్రారా? మళ్ళీ మరో లెటరా? లెటర్లో పార్సిల్లో హల్వా పెట్టి పంపించింది నీ లవర్ ఒక్కతే. ఏం రాసిందో చదువు. ఏమని రాసి ఉంటుంది? నన్ను తలుచుకుని పిచ్చోళ్ళు అవ్వద్దని రాసి ఉంటుంది. ఆగరా. చదువు. సూర్య అని ప్రేమతో రాసే చివరి ఉత్తరం ఇదే. నాతో మాట్లాడాలని నువ్వు పడ్డ కష్టాలన్నీ నీకు తెలియకుండా చాటుగా నిలబడి చూడటం తప్ప నీకు ఎదురుపడలేకపోయాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఇంకెప్పటికీ నిన్ను కలవలేనని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. బాధలో ఉన్న నిన్ను ఓదార్చాలో లేక నా పరిస్థితి చెప్పి నిన్ను ఇంకా బాధ పెట్టాలో అర్థం కావట్లేదు. సూర్య, ప్రేమలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ చదువులో గెలిచావు. ఈ చదువుతో జీవితంలో నువ్వు గెలవాలి. నువ్వు తప్పకుండా గెలుస్తావన్న నమ్మకం నాకుంది. సూర్య, చెప్పడానికి బాధగా ఉంది. సమస్యలన్నీ తొలగిపోవాలంటే మనం విడిపోవాలి. అంతకంటే వేరే దారి లేదు. జరిగిందంతా ఒక కలగా అనుకొని మర్చిపోవాలి. మర్చిపోక తప్పదు. నన్ను మర్చిపో సూర్య, ప్లీజ్. ఇట్లు ఎప్పటికీ నిన్ను కలవలేని దురదృష్టవంతురాలు పవిత్ర. ఈ పార్సిల్లో ఏం పంపించుంటుందిరా? ఏం శిల్పం రా ఇది? ముక్కు ముఖం ఏం తెలియట్లేదు. ఎవరో తను ఎక్కడ ఉంటుందో మొత్తం తెలిసిపోయిందిరా. ఏంటి నువ్వు చెప్పేది? రండి వెళ్దాం. ఎవరు పవిత్ర అని వెతుకుతున్నాం కదరా. తనేరా నా పవిత్ర. తనే నా పవిత్ర. జాగ్రత్తగా వెళ్ళండి, మరి నేను వస్తాను. అలాగేనయ్యా.